హాయ్ ఫ్రెండ్స్, నేను మీ టైలర్ లక్ష్మి. మనం ఈరోజు వీడియోలో మగ్గం వర్క్ బ్లౌజ్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చూద్దాం. నాకైతే కంప్యూటర్ వర్క్ బ్లౌజ్ ఇచ్చారు మెజర్మెంట్ కోసం. బ్లౌజ్ని ఇలా ఫోల్డ్ చేసుకొని నెక్ అనేది మన సైడ్ ఉండేటట్టు ఫోల్డ్ చేసుకుందాం. షోల్డర్ జాయింటింగ్ దగ్గర నుండి బ్యాక్ డాట్ ఉంది కదా, బ్యాక్ డాట్ దగ్గర ఎంత వస్తుంది లెంత్ అనేది చూసుకుందాం. 13.5 ఉంది, 14 తీసుకుందాం. బ్యాక్ నెక్ వచ్చేసి 9, షోల్డర్ వచ్చేసి 2.5 పైన ఉంది, 2.5 పైన 2. చెస్ట్ వచ్చేసి 9. బ్యాక్ నెక్ డీప్ విడ్త్ ఎంత ఉంది? బ్యాక్ నెక్ విడ్త్ 3 ఉంది, కానీ వాళ్ళకి షోల్డర్ జారుతుందంట, షోల్డర్ తగ్గించాలని చెప్పారు. నేనైతే 2.5 తీసుకుంటాను. ఫ్రంట్ నెక్ వచ్చేసి ఈ షోల్డర్ జాయింటింగ్ దగ్గర నుండి లెంత్ ఎంత వచ్చింది? 6 ఉంది. విడ్త్ వచ్చేసి 2.5, అయితే 2 తీసుకుందాం. ఎగ్జాక్ట్లీ 2.5 ఉంది, సరే 2.5 తీసుకుందాం. ఫ్రంట్ నెక్ నుండి ఇక్కడ క్రాస్ పట్టి వరకు ఎంత వచ్చింది? 4 వచ్చింది. 4.5 తీసుకోవాలి, 1/2 ఇంచ్ ఎక్కువ తీసుకోవాలి. ఈ స్ట్రేట్ నుండి ఫ్రంట్ డాట్ వరకు ఈ స్ట్రేట్లో తీసుకోవాలి, ఈ క్రాస్లో కాకుండా. మీ క్లారిటీ కోసం ఇలా ఈ డాట్ ఎక్కడుంది? ఫ్రంట్ డాట్ 3 ఉంది, 3 తీసుకోవాలి. క్రాస్ పట్టి 3.5 తీసుకోవాలి. మగ్గం వర్క్ ఇచ్చారనమాట. ఈ మగ్గం వర్క్ వాళ్ళ నెక్ పెద్దగా అవుతుందని చెప్పారు. మనము చిన్న ట్రిక్ వాడదాం. ఇక్కడ ఇలా స్టిచ్ చేసేటప్పుడు ఇలా చేసేసి ఇక్కడ మ్యాక్సిమం 2.5 పైన వస్తుంది, ఇక్కడ 2.2 తీసుకుందాం. అప్పుడు షోల్డర్ అనేది జారదు. ఇలా ఫస్ట్ స్టిచ్ చేసేటప్పుడు ఇలా స్టిచ్ చేసుకొని ఆ ఫోల్డింగ్ అనేది తిప్పుదాం. స్టిచ్చింగ్ వీడియో కూడా పెడతాను. ఫస్ట్ అయితే హ్యాండ్ కట్ చేసుకుందాం. ఓపెన్ అనేది మనకి ఆపోజిట్లో ఉండాలి, అవతల సైడ్ ఉండాలి. ఫస్ట్ అయితే హ్యాండ్స్ని 4 ఫోల్డ్ చేసుకోవాలి. ఎగ్జాక్ట్లీ హ్యాండ్ కట్ చేసేటప్పుడు బ్యాక్ నెక్ అనేది కింద ఉండాలి. యాజ్ ఇట్ ఈస్ హ్యాండ్స్ ఎట్లా ఉందో అంతే యాజ్ ఇట్ ఈస్ మార్కింగ్ వేసుకుంటాను. హ్యాండ్ కోసం ఇది మార్కింగ్. హ్యాండ్కి యూజ్ చేయాలి, ఇది స్కేల్ అనేది హ్యాండ్కే యూజ్ చేయాలి. ఇక్కడ జాయింటింగ్ వస్తుంది వాళ్ళకి, అందుకనే నేను ఇక్కడే కట్ చేస్తున్నాను జాయింటింగ్ కోసం. ఇప్పుడు స్ట్రేట్ లైన్ ఒకటి మార్కింగ్ వేసుకుందాం. బ్యాక్ పార్ట్ కోసం ఎంత వచ్చింది లెంత్? మనకి లెంత్ వచ్చేసి 13.5 కదా, 14 తీసుకుందాం. బ్యాక్ నెక్ డీప్ 8.5, 9 వచ్చింది కదా. అది మగ్గం వర్క్ బ్లౌజ్ కదా, మళ్ళీ తిప్పుతాము స్టిచ్చింగ్ కోసం. 1/2 ఇంచ్ వదిలేసేయాలి, తర్వాత మనం సెట్ చేసుకోవాలి స్టిచ్చింగ్ చేసేటప్పుడు. అందుకే 8.5 మార్కింగ్ చేస్తున్నాను. విడ్త్ వచ్చేసి బ్యాక్ నెక్ డీప్ వచ్చేసి విడ్త్ 2.5. ఇక్కడ 2.5లో ఇంకా 2 తగ్గించేస్తున్నాను. షోల్డర్ వచ్చేసి 3.1 తీసుకుంటున్నాను. ఎందుకంటే స్టిచ్చింగ్ చేసిన తర్వాత స్టిచ్చింగ్ చేసేటప్పుడు నేను సెట్ చేసుకుంటాను షోల్డర్ అనేది. ఇప్పుడు కట్ చేస్తే మళ్ళీ తక్కువ అయితే కష్టం, దానికోసమని ఇది.
ఆమ్హోల్ లెంత్ వచ్చేసి 6 తీసుకుందాం. చెస్ట్ ఎంత వచ్చింది? 9 వచ్చింది కదా. 9 దగ్గర ఒక మార్కింగ్, ఎక్స్ట్రా 2 ఎంత ఉంది? 11 ఉంది. వేస్ట్ వచ్చేసి ½ ఇంచ్ తగ్గించేద్దాం. 10.5 తీసుకుంటున్నాను. 2 దగ్గర ఒక మార్కింగ్ వేసుకుంటున్నాను. ఇప్పుడు యాజ్ ఇటింగ్ మార్కింగ్ వేసుకుందాం. సేమ్ మార్కింగ్ యాజ్ ఇటింగ్ వేసుకోవాలి, స్ట్రైట్ లైన్. ఆమ్ హోల్ రౌండ్ కోసం స్కేల్ అన్నమాట ఇది. ఈ స్కేల్ ఈ విధంగా పెట్టుకొని రౌండ్ అనేది మార్కింగ్ వేసుకోవాలి. నెక్ కూడా అంతే సేమ్. ఇప్పుడు యాజ్ ఇట్ ఈస్ కటింగ్ చేసుకుందాం. ఇప్పుడు ఫ్రంట్ నెక్ పెడదాం. బ్యాక్ కటింగ్ అయింది కదా, ఫ్రంట్ నెక్ కటింగ్ చేద్దాం. ఫ్రంట్ నెక్ ఫ్రంట్ పార్ట్ యాజ్ ఇట్ ఈజ్, బ్యాక్ పార్ట్ పెట్టేసి యాజ్ ఇట్ ఈజ్ మార్కింగ్ వేసుకుందాం. ఈ గుర్తు ఎందుకంటే ఇక్కడ ఫ్రంట్ పార్ట్ లోతు తీయడానికి. ఇక్కడ లోతు తీసుకుంటున్నాను. ఫ్రంట్ పార్ట్ వచ్చేసి 6 వచ్చింది కదా, 6 తీసుకుంటున్నాను. విడ్త్ వచ్చేసి 2.5. రౌండ్ మార్కింగ్ వేసుకుంటున్నాను. ఇక్కడ 4.5 వచ్చింది, 4 వచ్చింది కదా, 4.5 తీసుకుందాం. ఇక్కడ ఎవరికైనా 3 దగ్గర ఒక మార్కింగ్, 2.5 దగ్గర ఒక మార్కింగ్, ఇక్కడ 2.5 దగ్గర ఒక మార్కింగ్ వేసుకుంటున్నాను. ఇప్పుడు స్ట్రైట్ లైన్ తీసుకోవాలి. ఫ్రంట్ డాట్ కోసం 3 దగ్గర ఒక మార్కింగ్, 1.5 ఈ పెద్ద మార్కింగ్ ఉంది కదా, 1.5 దగ్గర ఇలా వేసుకోవాలి. ఇప్పుడు కటింగ్ చేసుకుందాం.
వీడియోని అయితే మిస్ కాకుండా స్టార్టింగ్ నుండి ఎండ్ వరకు చూస్తేనే మీకు క్లారిటీ అనేది వస్తుంది. స్టిచింగ్ అండ్ కటింగ్ అండ్ స్టిచింగ్ వీడియో. ఓన్లీ లైనింగ్ కట్ చేస్తున్నాను. మెయిన్ క్లాత్ లైనింగ్ కట్ చేసిన తర్వాత కట్ చేస్తాను, ఎందుకంటే రెండు ఒకటేసారి కట్ చేస్తాను కానీ మగ్గం వర్క్ కదా, అందుకని డివైడ్ చేసి కట్ చేస్తున్నాను. ఫ్రంట్ డాట్ కోసం 2.5 దగ్గర ఒక మార్కింగ్. ఇక్కడ ఎంత ఉంది? 4.5 ఉంది కదా, 2.5 దగ్గర మార్కింగ్ వేస్తున్నాను. విడ్త్ వచ్చేసి 2.5. ఇక్కడ ఈ రెండు ఇలా స్ట్రేట్ ఇలా పట్టుకొని చిన్న టక్ వేసుకోవాలి. ఇక్కడ చిన్న టక్ వేసుకోవాలి. ఇక్కడ కూడా స్టిచ్చింగ్ దగ్గర ప్రాబ్లం రాకుండా మనకు స్టిచ్చింగ్ ఈజీగా స్టిచ్ చేసేవచ్చు. ఇక్కడ నుంచి ఇక్కడికి 4 దగ్గర ఒక మార్కింగ్, అంతే. ఇప్పుడు క్రాస్ పట్టి కట్ చేసుకుందాం. ఎంత వచ్చింది క్రాస్ పట్టి? 3.5 తీసుకోవాలి. టెన్ తీసుకుంటున్నాను. ఇక్కడ 3 ఉంది. 1/2 ఇంచ్ కొంచెం పై నుండి తీసుకొని సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఇంకోటి కట్ చేసుకోవాలి. బ్యాక్ నెక్ కట్ చేసుకుందాం. నెక్ అయితే కట్ చేస్తలేను, ఎందుకంటే ఇక్కడ స్టిచ్ చేసి నెక్ అనేది చిన్నది చేయాలి. షోల్డర్ వాళ్ళకి జారుతుందంట, అందుకే ఇది బ్రాడ్ ఉంది, దానికోసమని. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకుందాం. ఇక్కడ నెక్ అనేది ఇక్కడ ఉంది. నెక్ అనేది ఎక్కువ కట్ చేస్తున్నా, ఎందుకంటే స్టిచ్చింగ్ చేసేటప్పుడు చూసుకుంటా స్టిచ్చింగ్ చేద్దాం. ఇప్పుడు హ్యాండ్స్
ఇప్పుడు హ్యాండ్స్ ఒకటే లెవెల్ పెట్టుకొని రెండు సమానం చేసుకొని ఇక్కడ ఇప్పుడైతే హ్యాండ్స్ కట్ చేద్దాం. యాజ్ ఇట్ ఈజ్ హ్యాండ్స్ పెట్టుకొని ఇలా కటింగ్ చేసేస్తున్నాను. ఇక్కడ కొంచెం జాయింటింగ్ కోసం అక్కడే తీసేసుకుంటాను. ఇప్పుడు క్రాస్ పట్టి వచ్చేసి ఇక్కడ తీసుకుంటున్నాను. బ్లౌజ్ అయితే కంప్లీట్. ఇది క్రాస్ పట్టి, హ్యాండ్స్, ఇది ఫ్రంట్ పార్ట్, ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్. కటింగ్ అయితే కంప్లీట్. ఇంకా స్టిచ్చింగ్, ఈ వర్క్ బ్లౌజ్ స్టిచ్చింగ్ కూడా పెడతాను, ఎలా స్టిచ్ చేసుకోవాలో. ఓకే ఫ్రెండ్స్.